ఏట ఇవాళ కౌందులు చికారు బరువు పాదెత్తుకొని వస్తే మొయ్యాలన్నమాట. ఉచ్చులు అయితే తేలిగ్గా ఉంటాయి. 1 2 3 4 5 కన్నులు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. ఈరోజు వీడియో వచ్చి ఈ పాదితో కౌంజుల శిఖారు అనమాట. ఈరోజు పాది ఎలా చేస్తామా ఆ ఏట అనేది ఈరోజు చూసేద్దాము. వీడియో లేకపోయే ముందు మన వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ ఎవరిని కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగో చూస్తున్నారు కదా పాది. ఈరోజు పాదితో తప్పనిసరిగా ఏట ఇవాళ కౌంజుల శిఖారు పోతూ ఉంటాను. వండి పోతా ఉన్నాం, చూస్తూ ఉన్నాం. వీడియో మటుకు ఎక్కడ క్లిక్ చేయకోకుండా చూడండి, లేదంటే మిస్ అయిపోతారు. మళ్ళీ ఒక్క పిట్ట మిస్ అయినా కూడా కనుక్కోలేరు. కదా ఈ చుట్టూ చూడండి, ఇదంతా అడవి, గ్రామాల తోపు అడవి. కింద చూస్తే ఈ సీగర బుల్ల కంప, ఎట్లాంటి అడవిలో ఉన్నామో చూడండి. ఈరోజు చీకురు బుల్లలు భలే ఉన్నాయి. కోసుకుంటే సీగర బుల్ల అడవి, చీపురు కట్టలు వస్తాయి. పాది పెట్టేదానికైతే వెళ్తా ఉన్నాడు. ఈరోజు పాది ఆట అన్నమాట. ఏం దించుకున్నావు? కౌంజులు అడుగులు అయితే తిరుగుండాయా లేదా అని చూసుకుంటా పోతున్నాను. ఏడ తిరుగుంటే ఆడల్లా ఏకీటం. ఇంకా ఎంత దూరం పోవాలా? ఇంకా పోవాలా. బరువు పాదెత్తుకొని వస్తే మొయ్యాలన్నమాట. ఉచ్చులు అయితే తేలిగ్గా ఉంటాయి. అట్ట వెళ్తున్నా. చీకురు పుల్లలు గుచ్చుకోపోయినాయా? చీకురు పుల్లలు నడిచొచ్చులా, అందువల్ల ఒళ్ళంతా గుచ్చుకోబడినాయి. అయితే తీసుకుంటా ఉన్నాడు. సరేను. పాది అయితే ఇక్కడే కనిపించే పెద్ద పెద్ద పొదలయ్యి ఈ చిన్న చిన్న చెట్లలోకైతే వస్తాయి అన్నమాట. ఇప్పుడైతేను కౌంజులు మరిగిన కౌంజులు పడితే మటుకు ఈరోజు తప్పనిసరిగా కౌంజులు మటుకు చూపిస్తాను. ఇంకా ఇలా వేస్తే పడతాయి. ఇప్పుడు ముళ్ళు గుచ్చుకోబండాయి, చీకురు పుల్లలు. గొర్రెలు, మేకలు అవి మేపుతుండ్రు. ఇక్కడైతే ఈ సంద అయితే దారిలో నాటి వచ్చేసి ఆ పొదలలోంచి ఇటు తిరుగుతాయి కాబట్టి ఈ సంద అయితే వేస్తున్నాను. 5 కన్నులు పాది అన్నమాట. ఇది 1 2 3 4 5 కన్నులు. 5 కన్నులలో పడిపోవాలి. ఇప్పుడు ఆ పొదలలో ఉంటే అని వచ్చేస్తాయా? మొన్న పిట్టబడి ఈ తప్పిపోయినాయి అనమాట, జారిపోయినాయి. మొన్న పిట్టబడి అప్పుడు తీయలేదా, అందుకని ఈ కండిషన్లో పెడుతున్నాను. పిట్టలు అవుతాను. కౌంజులు ఆడ అరుస్తున్నట్టున్నాయి. కౌంజులు ఆ సైడ్ అరుస్తున్నాయి, ఆ సైడ్ అరుస్తున్నట్టున్నాయి. సరే అయితే బాగానే ఉన్నాయి. ఏడ ఒకటి పోయినాయిందట, అది స్టడీ చేసాము. అంటే ఈ షీక్ షర్ట్లలో తిరుగుతుంటాయి, మనగడ అరుస్తున్నాయి. ఈ సందోదంతా లాస్ట్లో ఇట్లా అడ్డం పెట్టేస్తాము. దీని గడించి ఒకే మందల వేసేసాము. ఎన్ని ఏడన్నా ఆనకపోతే విధంగా సదరంగా ఆనిచ్చి చేసుకోవాలన్నమాట. సదరంగా ఆనిచ్చి చేసుకుంటే అప్పుడు వచ్చినా కూడా పడిపోతుంది. అదైతే వేసేసాను, చూడండి ఎలా వేసేసాను. అది అయితే ఇంచాను. గంట తర్వాత అయితే వస్తాము. అప్పుడు ఈ లోపల పడిపోతే వచ్చినట్టు అది ఎక్క. ఏందాడేమో చేస్తున్నావు, కట్లు ఆడుతుందా? బాగా మంటతాయి కట్లు. ఇప్పుడు కాదు, పిట్టలు వచ్చే టైం అయిపోయింది.
ఆ పిట్టల సాయలు పోవాలి ఇప్పుడు మనం. అలా నీడైతే నీడ ఉంది, నీడన్నర సేపు అట్లా ఒక గంట కూర్చొని అప్పుడైతే పోవాలా. షార్ట్గా దాని దగ్గర అయితే కూర్చొని ఉండాలన్నమాట. ఎక్కడ కూర్చున్నా చీకురు పుల్లలు గుచ్చుకోబోతున్నాయి. వచ్చే గంట పైన అయిపోయేసింది. వచ్చి పదమా బాదం పాకం పోయేసి చూద్దాం ఆడ ఏం పడి ఉంటాయో. లేతే చూద్దాం రండి. దగ్గరికైతే వచ్చున్నాము. అవును, ఈ దారిన మనం ఆడ కూర్చొన్నప్పుడు గొర్రెలు పోయినట్టున్నాయి. ఈ సంద ఇంకో అడుగులు చూడు ఎట్టుండయో. అడుగులు చూడండి, గొర్రెలు పోయిండే. మనం ఆడాడో కూర్చొని ఉంటుంది. ఆదిచాయలు కానీ పోయిండే, ఎట్టు కానీ పోయిండే. చూద్దాం రాని. పాతిచాయలు పోయి ఉంటే పిట్టలు ఏమొస్తాయా? చూద్దాం. చాలా ఈ సైడ్ ఉంటే అట్లా చాలా పడి ఉంటాము. చిన్నగా బా కొయ్యకాయలు గట్లు గడ్డలు గడ్డలుగా. ఇప్పటికైతే వచ్చేసి దంతా గొర్రెలు అయితే తిరిగి ఉన్నాయి. దంతాను గొర్రెలు వచ్చేసినట్టున్నాయా? అదంతా గొర్రెలు వచ్చుండయి. అక్కడ కాదు తోలుకోపోయి అరుస్తా జనాలు. ఒరే 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 చెట్లు అలాడేంది పడిపోండి. ఏంది పోయి చూడు. నువ్వు ఆమెనే కూర్చుంటివి. గొర్రెలు కావాలా? పాదిని లాక్కొని వెళ్ళి చూడండి. పాది తిరగబడిపోయింది. లాక్కొని వెళ్ళిపోవాలి అవుతుంది. గొర్రెలు వచ్చేసినాయా, పాదిని లాగేసినాయి. ఓరి ఓరి పెట్టబడిపోయింది అనుకున్నాను నేను. పెట్టబడిపోయినా కూడా పడదు ఈ గొర్రెలే. పాది అయితే చూడండి, గొర్రెలు ఎలా లాక్కొని గొర్రెలు అయితే లాక్కొని వెళ్ళిపోయినాయి. చూడండి పడిపోయింది ఇది. అబ్బా వరదా ఈరోజు ఏట. మన చూసుగా ఉంటే బాగుండవు. ఎందుకు గొర్రెలు పెంటుకలు వేసుకుంటూ వచ్చేసినాయి. సందు చేసినాయా? లాక్కొని వెళ్ళిపోయినాయి. నేను చూడలేదా? ఆ పక్కేమో అరుస్తున్నాయి. సరే ఫ్రెండ్స్, అది సరే. ఈరోజు గొర్రెలు వచ్చిన వాళ్ళు అయితే పిట్టలు అయితే పడలేదు. పిట్టలు కూడా వచ్చి ఉంటాయి, వెళ్ళిపోంటాయి. సరే, అందుకని ఇప్పుడు ఒకవేళ వచ్చినా కూడా పాది చూస్తే పక్కకి వెళ్ళిపోయి నేను చూశారు కదా. గొర్రెల వల్ల అయితే మంచి ఆట పోయింది ఈరోజు. సరే, ఈరోజు మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు మంచి ఏట పడితే తప్పనిసరిగా ఏట అయితే చూపిస్తాము. కానీ ఏంటంటే ఆ గొర్రెల వల్ల ఇట్లా జరుగుతుందని అసలు ఆ ఏట అనుకోలేదు. అదే పాదితో కౌంజు ఆట కానీ వచ్చాము ఈరోజు. పాదితో కౌంజులు బట్టి చూపిద్దామని వచ్చాము. కానీ ఎటైనా సరే మళ్ళీ ఈసారి మటుకు వస్తే తప్పనిసరిగా చూపిస్తాను. పాది అయితే ఇక తీసేస్తున్నా. ఇక తీసి గొర్రెలు వచ్చాయి. గొర్రెలు కానీ రాకుండా మంచి ఆట పోయింది ఈరోజు. పాది అయితే కట్టేస్తున్నాము. అది ఇలా వేసుకొని ఇలా అయితే యాట చేస్తాము. కానీ యాట మిస్ అయింది. మొన్న చూస్తే కౌంజులు ఉచ్చులు యాటకి బాదం అని వస్తే తప్పించుకొని వెళ్ళింది కౌంజు తప్పించుకొని వెళ్ళింది. ఆడ కౌంజు బడి వెళ్ళిపోయింది. ఆడ ఇక్కడేంటో గొర్రెలు వచ్చి కాపాడేసినాయి కౌన్సిల్ని కాపాడినాయా? రేపు బీడు కదా, గొర్రెలు తిరుగుతూ ఉంటాయి. టైర్లు వేసేస్తుంటారు. ఇప్పుడు అందువల్ల బీడి మీదకి వచ్చేస్తున్నాయి గొర్రెలు. అందువల్ల ఎక్కడ పట్టినా గొర్రెలు తిరుగుతూ ఉంటాయి. పొలాలలో అది మటుకు మంచి యాడ్ చేస్తుంది. అట్లాంటిది ఈరోజు ఫెయిల్ అయిపోయింది. గొర్రెలు రావడం వల్ల నేను చూసుకోలేదు.
సరే రేపు మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.